హాయ్ అండి, ఈరోజు నేను ఒక హెల్దీ రెసిపీ చూపిస్తానండి. అది కూడా గుమ్మడి గింజలతో. ఈ రెసిపీ ఈవినింగ్ స్నాక్గా కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్ కూడా పెట్టవచ్చు. చాలా టేస్టీగా ట్యాంగీ స్వీట్ చట్పట్ అండి. ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి, మళ్ళా మీరు ప్రిపేర్ చేస్తూనే ఉంటారు. దీనికోసం ఒక ప్యాన్ని తీసుకొని అందులో 1 కప్పు గుమ్మడి గింజలు తీసుకున్నానండి. అదే పంకిన్ సీడ్స్ తీసుకొని దీన్ని సన్నమంట మీద ఒక 2 నిమిషాల పాటు వేపుకోండి. అలా సన్నమంట మీద కలుపుతూ వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా ఒక 5 నిమిషాల పాటు వేపుకుంటూనే ఉండాలండి. అప్పుడే మనకి లోపల పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అవుతాయి, క్రిస్పీగా తయారవుతాయి. వీటిని నేను పంకిన్ సీడ్స్తో చూపిస్తున్నానండి. మీరు వీటి బదులు పల్లీలు కానీ జీడిపప్పు, బాదం పప్పు, ఏదైనా పప్పుతో మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీరు కలుపుతూనే ఉండండి. పుల్లగా తీయగా పిల్లలకు కూడా ఈ రెసిపీ నచ్చుతుందండి. కాబట్టి దీన్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి. 5-10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని కలుపుతూనే ఉండాలి. కలుపుతున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక 5 నిమిషాల తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యి ఉప్పుతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారము, కొంచెం చాట్ మసాలా, ఆ తర్వాత కొంచెం బ్లాక్ సాల్ట్, ఒక 1/2 స్పూను ఆమ్చూర్ పౌడరు వేసి పౌడర్లన్నీ పప్పులకి పట్టించండి. అలా చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల హనీ వేసుకోండి. మీకు హనీ వేసుకోవటం ఇష్టం లేకపోతే తీగపాకం వచ్చిన బెల్లం పాకం కూడా వేసుకోవచ్చు. అలా 2 స్పూన్ల హనీని వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళా ఒక 2 నిమిషాలు హనీ కారాలు అన్నీ పట్టే విధంగా కలపండి. ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేయండి. 5 నిమిషాల పాటు మాత్రం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో కానీ లేకపోతే తీసుకున్న బాణీలో కానీ మొత్తాన్ని పరవండి. అప్పుడు మనకి అవి ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయి. నేను చూపించిన విధంగా వాటిని పరిచి ఒక 5 నిమిషాల పాటు పక్కనుంచండి. 5 నిమిషాల తర్వాత మీరు ఒక్కసారి కదిపి చూడండి, ఎంతో టేస్టీగా తయారవుతాయి. చూడండి, అసలుకి అంటుకోకుండా క్రిస్పీగా తయారవుతాయి. ఇప్పుడు వీటిని మీరు వారం 10 రోజుల పాటు ఏదైనా ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి స్టోర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్గా లేకపోతే పిల్లల స్నాక్స్ బాక్స్కి కూడా మీరు పెట్టి పంపించవచ్చు. ఈ పంకిన్ సీడ్స్ చాలా హెల్దీ అండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతాయి.